హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరికీ హ్యాపీ క్రిస్మస్ మాస్టర్స్. ఈరోజు మనం జీసస్ క్రైస్ట్ ఏం చెప్పారో విందాం. మొట్టమొదటగా అతను ఏం చేశారంటే 40 రోజుల వరకు ఏమీ తినకుండా ధ్యాన ముద్రలో ఉన్నారు ఫ్రెండ్స్. దీన్ని ఏమంటారంటే మండల ధ్యాన దీక్ష అని మనం అంటూ ఉన్నాం కదా. మనము తదేకంగా మండలం రోజులు సరైన విధంగా ధ్యానం చేస్తే, అంటే ధ్యాన సాధన చేస్తే సర్వ ధ్యాన అనుభవాలతో నిర్వికల్ప సమాధి పొందుతారు అనే దాంట్లో సందేహం లేదు కదా ఫ్రెండ్స్. అప్పటి నుంచి యేసు తన ప్రచారం మొదలుపెట్టాడు. పాపాచరణ నుండి వైదొలగండి, దైవత్వానికి చేరువవ్వండి, ఎందుకంటే దైవ సామ్రాజ్యం మనలోనే ఉంది. జీసస్ క్రైస్ట్ ఇలా అన్నారు, ఎవరి హృదయాలైతే త్రికరణ శుద్ధి కలిగి ఉంటాయో వారు ఆనందంగా ఉంటారు, ఎందుకంటే వారు పరమాత్మను దర్శించగలుగుతారు. ప్రేమతత్వం గురించి ఆయన చెప్పినవే ప్రేమ సందేశాలు. మీ శత్రువులను ప్రేమించండి, ఎవరైతే మిమ్మల్ని తరిమి కొడుతూ ఉంటారో వారి బాగు కోసం పరితపించండి. మిమ్మల్ని ప్రేమించే వారినే ప్రేమించేటట్లు అయితే దానివల్ల ఏం ప్రయోజనం? ఆ పనిని వెధవలు కూడా చేస్తారు. మీతో మిత్రత్వం చేస్తున్న వారి పట్ల మిత్రత్వం చూపిస్తుంటే ఏం ప్రయోజనం? మూర్ఖులు కూడా ఆ పనినే చేస్తారు. అందుకనే ఎప్పుడూ మనం ఎవరిని ప్రేమతత్వంలో ఉంటే మన శత్రువులను ప్రేమించాలి. అప్పుడు మనం పరిపక్వ స్థితిని పొందుతాము అన్నారు. జీవితంలో సంపూర్ణ పరిపక్వతను సంపాదించడమే ఈ జీవితపు ధ్యేయం. అందుకోసమే ఈ జన్మ పరంపర. ధన సంపత్తి గురించి ఇలా అన్నారు, భూలోకానికే పరిమితమయ్యే ప్రాపంచిక ధన సంపత్తుల కోసం గంగ వెర్రలెత్తవద్దు. ఆధ్యాత్మిక ధ్యాన సంపత్తుల కోసం ప్రాకులాడండి. అవి ఎప్పటికీ తమ సత్తాను కోల్పోవు, దొంగలచే అపహరించబడవు. ఇంకా ఇలా అన్నారు ఫ్రెండ్స్, అడగండి, మీకు అడిగింది ఇవ్వబడుతుంది. శోధించండి, శోధించబడింది పొందబడుతుంది. తట్టండి, తలుపులు తెరుచుకుంటాయి. అడిగినా పొందగోరినా తట్టిన వారందరూ తప్పకుండా పొందుతారు. అడిగితే కానీ, బోధిస్తే కానీ, శోధిస్తే కానీ తప్పితే ఏది పొందబడదు. అంటే ప్రపంచంలో ఏది కూడా అప్రయత్నంగా రాదు అని చెప్తూ ఉన్నారు. మనం ఇంకా ఏమంటున్నారంటే ఇతరుల దగ్గర నుంచి మనం ఏం కోరుకుంటామో వారి పట్ల అలా జరగాలని వాంఛిస్తారో వారికి ఆ విధంగా చేయండి. అంటే మనం ఎదుటి వాళ్ళు నాకు ఇలా ఉండాలి అని అనుకుంటాం కదా ఫ్రెండ్స్. అంటే మనం వాళ్ళ ఏ విధంగా అయితే మన పట్ల ఉండాలి అనుకుంటున్నామో వాళ్లకు మనం అవి చేయండి అని అంటున్నారు. ఇంకా ఒక ముఖ్య విషయం చూడండి ఫ్రెండ్స్, ఆత్మతత్వం గురించి ఇలా అంటూ ఉన్నారు, మీ భౌతిక గాయాన్ని మటుకే చంపగలిగే వాళ్ళ గురించి ఎందుకు భయం? వాళ్ళు మీ ఆత్మలను అంటలేరు కదా. మరి దీన్నే భగవద్గీతలో కృష్ణుడు ఏమన్నాడంటే నా హన్యతే హన్యమానే శరీరే అని. అంటే ఎవరు చావుకు భయపడాల్సిన అవసరం లేదు. చావు శరీరానికి మాత్రమే. చంపాలి అని అనుకుంటూ ఉన్నవాళ్ళు కూడా ఏం చేస్తారు? ఈ శరీరాన్ని టచ్ చేస్తారు కానీ ఆత్మను టచ్ చేయలేరు అని చెప్తూ ఉన్నారు మాస్టర్. దైవత్వం గురించి ఇలా అన్నారు, సీక్ ఏ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిజ్ రైటియస్నెస్ ఫస్ట్ అండ్ దెన్ ఆల్ దీస్ థింగ్స్ షల్ బి యాడెడ్ అన్టు యూ. మొట్టమొదటగా దేవుని సామ్రాజ్యాన్ని పొందగోరండి, దైవత్వాన్ని పొందగోరండి. అప్పుడు మీరు అడగకుండానే ప్రాపంచికంగా కూడా మీరు కోరినవన్నీ మీకు ఇవ్వబడతాయి. జీసస్ క్రైస్ట్ని అందరూ అడిగారు, ఈ దేవుని రాజ్యం ఎక్కడ ఉంది అని. అది నీ లోపల ఉంది అన్నాడు ఆయన. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్స్ ఈజ్ విత్ ఇన్. అది బయట లేదు. దేవుని రాజ్యము బెత్లెహేంలోనూ లేదు, మక్కా మసీదులో లేదు, కాశీ రామేశ్వరంలో లేదు, హిమాలయాల్లో లేదు.
దేవుని రాజ్యం అనేది మన లోపల ఉంది. దేవుని రాజ్యంలో ప్రవేశించే మార్గం కూడా చెప్పారు జీసస్ క్రైస్ట్. ఐ ఫాస్టెడ్ ఫర్ 40 days. ఫాస్టెడ్ అంటే ఆత్మ గురించి చెప్పుకున్నారనమాట, మైండ్ గురించి అంటే, అంతేగాని శరీరం గురించి కాదు. ఇక్కడ ఫాస్టెడ్ అంటే ఉపవాసం అంటే. ఐ ఫాస్టెడ్ ఫర్ 40 days అంటే 40 రోజులు నేను ఏ ఆలోచన లేకుండా అద్భుతమైన ధ్యానముద్రలో, ధ్యాన స్థితిలో ఉన్నాను, సమాధి స్థితిలో ఉన్నాను అని తన గురించి తాను చెప్పుకున్నాడు. ఆయన కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టేసి చిత్తవృత్తి నిరోధం గావించి తన దివ్య చక్షువును ఉత్తేజితం గావించుకొని తన దివ్య శరీరాన్ని ఉత్తేజపరుచుకొని మరి సకల జ్ఞానాన్ని సంపాదించారు. ఫాస్టెడ్ అంటే అదే ఫ్రెండ్స్, శరీరం గురించి కాదు, ఆత్మ గురించి, మైండ్ గురించి. ఎలా ప్రవేశించాలి మరి దేవుని రాజ్యంలో అంటే కళ్ళు రెండు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెడితే మనలోనికి మనం ప్రవేశించడమే అనే అర్థం మాస్టర్స్. క్రైస్ట్ కాన్షియస్నెస్ అంటే అన్నా, మరి బుద్ధ కాన్షియస్నెస్ అన్నా, కృష్ణ కాన్షియస్నెస్ అన్నా, మనలోనికి మనం అంటే నేనే అంతా, అంతా నేనే, నేను దేవుని బిడ్డను, అందరూ దేవుని బిడ్డలే, అందరూ సరి సమానమే. అదే మరి క్రైస్ట్ కాన్షియస్నెస్ అన్నా, బుద్ధ అన్నా, కృష్ణ అన్నా అంతా ఒకటే. మనలోనికి మనం ప్రవేశించాలి, ధ్యానం చెయ్యాలి. అదే క్రైస్ట్ కాన్షియస్నెస్ అని చెబుతూ ఉన్నారు ఫ్రెండ్స్. మరి ఎంత చక్కగా మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఎన్నో విషయాలు అంటే ప్రతి ఒక్కరూ చెప్పింది ఇదే మాస్టర్స్. ఇంకా ఒక విషయం కూడా చెప్పారు జీసస్ గారు, అన్లెస్ యూ బికమ్ లైక్ ఎ చైల్డ్ యు కెనాట్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అంటే ఒక చిన్న పిల్లవాడిలాగా కాకపోతే, ఆ మనస్తత్వం కలిగి ఉండకపోతే మీరు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. అంటే ధ్యానంలోకి లోపలికి వెళ్ళాలి అంటే మనం పిల్లవాడి స్వభావం కలిగి ఉండాలి అని చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. అలాగే జీసస్ 2 commandments చెప్పారు. 2 commands అంటే ఏమిటి? మనల్ని మనం ప్రేమించుకోవాలి. అంటే ధ్యానం చేయడమే మన పట్ల మన ప్రేమ, అలాగే పొరుగువారిని ధ్యానం నేర్పడమే పొరుగువారి పట్ల ప్రేమ. చూడండి ఎంత చక్కగా చెప్పారు. అంటే ఫస్ట్ మొట్టమొదటగా మనల్ని ప్రేమించుకోవాలి. మనల్ని మనం ఎలా ప్రేమించుకుంటామో పొరుగువారిని కూడా ప్రేమించాలి అని చెప్పారు. బ్లెస్డ్ ఆర్ దే హూ ఆర్ ప్యూర్ ఇన్ హార్ట్, ఫర్ దేర్స్ ఈజ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అంటే ప్యూర్ హార్ట్గా ఉన్నవాళ్లే. మనసులో ఒకటి పెట్టుకొని నోట్లో ఇంకోటి పెట్టుకొని చేతల్లో వేరొకటి చేస్తే అది త్రికరణ శుద్ధి లేకపోవటమే కదా. త్రికరణ శుద్ధిని విధిగా కలిగి ఉండాలి అని దీన్నే త్రికరణ శుద్ధి అని అన్నారు ఫ్రెండ్స్. ప్రతి మనిషి కరుణామయుడు కావాలి అన్నారు. జీసస్ క్రైస్ట్ కూడా అతని జీవితంలో కూడా మనం రెండింటినీ చూడొచ్చు. ఒకటి ప్రజ్ఞ, 2 కరుణ. మరి మహాప్రజ్ఞావంతుడు జీసస్ క్రైస్ట్, అలాగే మహాకరుణామయుడు. ప్రజ్ఞ అంటే ప్రజ్ఞ లేని వాళ్ళు కరుణ చూపించలేరు, అది అసంభవం. ధ్యానం చేయడం ద్వారానే ఏం తెలుస్తుంది? సత్యం తెలుస్తుంది. సత్యం అనుభవం అయినప్పుడే ప్రజ్ఞ అనబడుతుంది. ప్రజ్ఞానం బ్రహ్మ అంటే నేనే అంతా అని తెలుసుకున్న ఆ ప్రజ్ఞానమే బ్రహ్మజ్ఞానం. అప్పుడే కరుణ అనేది వస్తుంది. నువ్వు వేరే నేనే వేరే అని అనుకున్నప్పుడు కరుణ రాదు. నువ్వు నేను ఒకటే అనే సత్యాన్ని ఎలా, అది ధ్యానం ద్వారా అప్పుడు ప్రజ్ఞ వస్తుంది, అప్పుడు కరుణ అనేది వస్తుంది. అంటే ప్రతి ఒక్కరము కూడా మనము జీసస్ లాగా కరుణామయులు కావాలి. నేనే అంతా, అంతా నేనే అంటే అదే అత్యున్నతమైన స్థితి. మీరందరూ ఆ స్థితిని సంపాదిస్తారు ఎట్లా? ధ్యానం చేస్తే. అంతకన్నా ఉన్నతమైన స్థితి లేదు. నేనే అంతా, అంతా నేనే అన్నదానికన్నా ఉన్నతమైన స్థితి ఎక్కడుంటుంది మరి? కనుక ఆ స్థితే మానవాళికి ఆదర్శమైన స్థితి. మీరంతా జగద్గురువులు. ఆ స్థితికి మనం కూడా చేరాలి అంటే అందుకోసం చేయవలసిందల్లా ధ్యాన సాధన. మరి ధ్యాన సాధన ఎలా చేయాలి ఫ్రెండ్స్? మరి
చక్కగా సుఖాసనంలో కూర్చోవాలి, వేళ్లలో వేళ్ళు పెట్టుకోవాలి, కళ్ళు రెండు మూసుకోవాలి. మరి పైన కూర్చున్న వాళ్ళైతే కాళ్ళు రెండు క్రాస్ చేసుకోవాలి, కళ్ళద్దాలుంటే తీసేయాలి. మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం ఫ్రెండ్స్. మరి కళ్ళు మూసుకొని ఆ శ్వాస మీద ధ్యాస ఉంచాలి. ఎప్పటికప్పుడు మనం ఎలా ఉండాలి మరి అంటే ఇదే ధ్యానం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ ధ్యానం చేయండి. జీసస్ చెప్పింది కూడా ఇదే. కాబట్టి మనం ఇంకా ఎలా ఉండాలి? మనల్ని మనం ప్రేమించుకుంటూ ఉండాలి, మన పొరుగువారిని కూడా ప్రేమించాలి. మన పొరుగువారి అంటే మన ఇంట్లో ఉండేవాళ్ళు, మన పక్కింటోళ్ళే కాదు ఫ్రెండ్స్. మరి జంతువులు కూడా మన పొరుగు వాళ్ళే, మన అన్నతమ్ముళ్ళే అనే విషయాన్ని ఎంతో చక్కగా వివరించారు కదా ఫ్రెండ్స్. మరి ప్రతి ఒక్కరూ ధ్యానం చేయండి, మరి జీసస్ లాగా జీవించండి. మరి అందరూ చెప్పింది, జీసస్ చెప్పింది ఏదైనా, కృష్ణుడు చెప్పింది ఏదైనా, బుద్ధుడు చెప్పింది, అందరూ చెప్పింది ఒకటే. మనలోనే ఆ దైవ సామ్రాజ్యం ఉంది, ఎక్కడికో వెళ్ళాల్సిన లేదు. దాన్ని చేరుకోవాలంటే ధ్యానం తప్పనిసరి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం.